ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో భవిష్యత్తును చూసేందుకు సిద్ధంగా ఉండండి. జూన్ 4 నుంచి 6 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న భారీ ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పోకి తప్పకుండా రండి. మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రెస్టారెంట్ ఓనర్స్, హోటల్ ప్రొఫెషనల్స్, చెఫ్స్, స్టార్టప్ ఫౌండర్స్ మరియు ఇన్వెస్టర్స్ కోసం కొత్త ప్రొడక్ట్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ మరియు ఫ్యూచర్ ఫుడ్ సొల్యూషన్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. మహానాడు జరుగుతోంది. అసలు టీడీపీకి సంబంధించి పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆక్యుపేషన్ మనం చూసాం. ఇప్పటికీ దానికి సంబంధించి చాలా మాటలను ఎదుర్కొంటూనే ఉంటారు. అసలు ఆ టైంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఇంపాక్ట్ ప్రజల పైన ఎట్లా పడిందంటారు? అది 1982లో ఆయన పార్టీని పెట్టారు. నాదెళ్ల భాస్కరరావు గారు, ఆయన ఇద్దరు, ఇంకా చాలామంది కనిపించని లీడర్లు ఉన్నారు దానిలో. పెట్టడానికి గల పరిస్థితులు కూడా. అయితే వాళ్ళందరూ కలిసి ఆ రోజు ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన రాజకీయ శూన్యత ఉంది. ఈ రాజకీయ శూన్యత ఎలా వచ్చింది అంటే, ఇక్కడ అంతకుముందు చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీలో చేరారు. అప్పట్లో ఈ బీజేపీ పార్టీ లేదు. ఓకే, జనతా పార్టీ ఉంది. మొరార్జీ దేశాయ్ గారు, ఆయన పిఎం కూడా అయ్యారు. అయితే ఆ పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చారు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత జనతా పార్టీ కూడా ఓడిపోయింది. వాళ్ళంతా మళ్ళీ వెనక్కి కాంగ్రెస్లోకి వెళ్ళలేరు. పైగా అదే టైంలో జనతా పార్టీ పుట్టిన టైంలో కొంతమంది నవయువకులు రాజకీయాల్లోకి వచ్చారు. ఒక రకంగా 1977లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు. ఆ ఎమర్జెన్సీ పెట్టడం వల్ల కూడా ఒక అణిచివేత, అది చాలా అతిపెద్ద అణిచివేత. అది సమాజం మీద కావచ్చు, రాజకీయ నాయకుల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, ఒక అణిచివేత. ఆ అణిచివేతకి ఎప్పుడైనా సరే ఒక అణిచివేత వచ్చింది అంటే దాని నుంచి ఒక నాయకులు పుడతారు. ఒక రకంగా ఆ రోజు చాలామందిని, అనుమానం ఉన్న వాళ్ళని అనుమానం ఉన్నట్లు చాలామందిని జైల్లో పెట్టారు. ముషీరాబాద్ జైల్లో బోల్డ్ మంది ఉన్నారు. ఇవాళ వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పుకుంటాం. అట్లా చాలామంది లీడర్లు ఆ ఎమర్జెన్సీ పుణ్యమా అంట ఆ జైల్లో ఉన్నప్పుడు యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈ యువకులు ఆ పెద్దవాళ్ళ మాటలు వింటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలిసిన రాజకీయాలు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఒక రకంగా అది ఒక రాజకీయ పాఠశాలలాగా అయిపోయింది ముషీరాబాద్ జైలు. అంటే ఇక్కడ మనం హైదరాబాద్ తీసుకుంటే ముషీరాబాద్ జైలు, మద్రాస్ తీసుకుంటే ఇంకొక జైలు, కర్ణాటక తీసుకుంటే ఇంకొక జైలు, అట్లాగే దేశం మొత్తం మీద జైళ్ళు అన్నిటిలోనూ అన్ని జైళ్ళు రాజకీయ పాఠశాలలు అయిపోయినాయి. ఆ సందర్భంగా కొత్త నాయకులు పుట్టారు. అంతకుముందు ఏంటి అంటే, ఒక ప్రభుత్వం మీద వ్యతిరేక భావన ఉన్నవాళ్ళు, నోటి మాటగా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకి అంతకుముందు రాజకీయ అనుభవం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, అంటే వారసత్వ రాజకీయం కాదు, పోనీ వీళ్ళు ఏమన్నా తెగ పొలిటికల్ సైన్స్ని చదివేసిన వాళ్ళు కూడా కాదు. అయితే వీళ్ళందరూ రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందారు ఆ రోజు. దానికి కారణం ఆ జైళ్ళు. ఇప్పుడు కొంతమందికి పేపర్ చదివి వినిపించేవాళ్ళంట, వాళ్ళు చదివిన పుస్తకాలు వీళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళంట. ఇట్లా ఒక రకంగా చెడులో నుంచి మంచి తీసుకోగలిగితే కనుక ఎమర్జెన్సీ నుంచి ఇది ఒక మంచి. ఈ దేశానికి చాలామంది రాజకీయ నాయకులను అందించింది ఎమర్జెన్సీ. సరే, అలా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఇటు జనతా పార్టీ లేదు అంటే, అలా వచ్చిన వాళ్ళే జనతా పార్టీలో చేరారు. జనతా పార్టీ లేదు, ఏం చేయాలి వీళ్ళు? మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళలేరు. పోనీ కమ్యూనిస్టులు ఏమన్నా బాగా బలంగా ఉన్నారా, వీళ్ళని ఇముడ్చుకోగలిగిన స్థితిలో ఉన్నారా? లేదు. అప్పుడు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఒక్కటే ఉంది. అతిపెద్ద పొలిటికల్ వ్యాక్యూమ్ వచ్చింది, పెద్ద ఖాళీ. ఆ ఖాళీలో ఆ సందర్భాల్లోనే బోలెడు ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. డిఎంకే ఇంకా బాగా పాతదనుకోండి. సరే, ఒక రకంగా డిఎంకే పార్టీని చూసి కూడా
ఎన్టీఆర్ ఒక పార్టీ పెట్టొచ్చు అనే ఒక నమ్మకం కలిగి ఉండొచ్చు. ఆయనకి ఈ నాదెళ్ల భాస్కర్రావు గారు లాంటి వాళ్ళు బూస్టప్ ఇచ్చారు. ఇచ్చి ఏదైతేనే పార్టీ 1982లో పెట్టారు. పెట్టిన తర్వాత ఇక దాంట్లోకి కొత్త వాళ్ళు, యువకులు, పిల్లలు, అసలు చిన్న చిన్నాళ్ళు కూడా ఎన్టీఆర్ అంటే ఒక రకంగా అభిమానులు కూడా జాయిన్ అయ్యారు. అందులో చదువుకున్న వాళ్ళు జాయిన్ అయ్యారు. అలాగే వ్యవసాయదారులు కూడా చేరారు. ఇంకా గమ్మత్తు ఏంటంటే అప్పటి వరకు మహిళలు రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడని కాలం అది. స్వాతంత్ర సమరయోధులు టైంలో మహిళలు బాగానే మాట్లాడారు. ఆ తర్వాత చదువుకుని ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. అంతేగాని రాజకీయాల్లోకి రావాలి అని పెద్దగా అనుకున్న వాళ్ళు కాదు. ఎవరన్నా భర్త చనిపోతేనో లేకపోతే తండ్రి చనిపోతేనో అట్లా వచ్చిన వాళ్ళే కానీ స్వతంత్రంగా మహిళా రాజకీయ నాయకులు కూడా తక్కువ ఉన్న కాలం అది. ఆ టైంలో కొంతమంది ఇళ్లల్లో ఉన్న మహిళలు, ఒక అన్న తెలుగుదేశంలో చేరుతున్నాడు అనుకోండి, ఆ అన్న తాలూకు చెల్లెలు అట్లా చేరిన వాళ్ళు అలా చాలామందిని చూసాం. అలాగే సినిమాల నుంచి, ఆయన సినిమా నటుడు కదా, సినిమా వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరటం, ఇట్లా ఏదైనా తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఆ పుట్టుక అనేది ఒక కొన్ని తరాలకి ఒక బీజం వేసింది అంటే ఆశ్చర్యపోవక్కర్లా. ఎన్టీఆర్ వేసిన ఆ విత్తనం అట్లాంటి గొప్ప విత్తనం వేశారు తెలుగుదేశం పార్టీ. సరే, ఆ రోజు ఆయన 9 నెలల సుడిగాలి పర్యటన చేసి ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయన చాలా మామూలుగా ఉంటారు. కానీ ఒక్కసారి కనుక శివం వచ్చిందనుకోండి, ఆయన ఎవ్వరు ఆపలేరు. అది ఒక శక్తి, పరాశక్తి. అసలు ఇంకా దానికి పేరు పెట్టలేము. షూటింగ్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నాగేశ్వరరావు గారన్నా అందరి దగ్గరికి వెళ్ళి లేకపోతే అందరినీ తన దగ్గరికి రప్పించుకునైనా మాట్లాడేవాళ్ళు. కానీ ఎన్టీఆర్ షార్ట్ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని ఆయన చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుని నెక్స్ట్ షాట్ గురించి మననం చేసుకొని వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా చేసేసేవారంట. అసలు ఎక్కడ ఎవ్వరి విషయాలు, గాసిప్పులు కానీ మంచి కానీ చెడు కానీ అసలు ఏం జరుగుతుంది ఏంటి ఆయనకి ఏమీ సంబంధం ఉండేది కాదంట. అంతటి ఏకాగ్రత ఉన్న ఒక సినీ నటుడిని ఈ రోజు వరకు చూడలేదంటారు ఈ కాలానికి. ఇంకా పుట్ర కూడా అసలు ఏ మాటకు ఆ మాట అవతార పురుషులు అని అంటారు కదా, అట్లా ఆయన ఒక గొప్ప అవతార పురుషుడు. సరే, అవన్నీ కూడా సినిమాల్లో ఆయన చూపించగలిగినన్ని చూపించేశారు. ఒక నటుడుగా, ఒక నిర్మాతగా, ఒక దర్శకుడుగా, ఒక స్టోరీ రాసుకునేవాడిగా. పాటలే ఏమి రాసినట్టు లేరు కానీ ఏదైనా మిగతా అన్నీ. పైగా ఆయనలో ఒక బిడియము అట్లాంటివి లేవు. ఎందుకంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు 4 సంవత్సరాల శ్రీదేవితోటి ఆయన మనోరాలుగా చేశారు. చేసిన తర్వాత ఆమెకు 16 ఏళ్ళు వచ్చి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన పక్కన హీరోయిన్గా ఆమెను పెట్టినప్పుడు ఏమంటారో అని చెప్పి ఆయన వెళ్ళి అడిగితే చేద్దాం బ్రదర్ అన్నారంట సింపుల్గా. అంటే ఎంత తొందరగా మీరేమన్నా అనుకుంటారేమోనని అని అంటే, అయితే ఏమైంది అని చాలా చిత్రమైన డైలాగులు కూడా చెప్పేవాళ్ళు. అలా అన్నప్పుడు ఏమన్నారు అని. అది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. ఏది ఏమైనా ఆయన మార్పుని తీసుకోవటంలో, అడాప్ట్ చేసుకోవటంలో ఆయనే సాటి. అందుకే ఆయన ఈ రోజుకి ఆయన సినిమాలు నిలబడిపోయినాయి. ఇటు పౌరాణికాల, అటు జానపదాల, ఇటు సాంఘికాల. అసలు ఇదేంటి అదేంటి. దాసరి గారు చెప్తున్నారు ఒకరోజు, మా ఇంట్లో 2 గంటలకు లైట్లు ఆరిపోతాయి, నేను బయటికి వెళ్ళి తిరిగి వచ్చి నా జూనియర్లతో మాట్లాడుకుని పంచాయతీలు చేసి అన్నీ చేసి తిని పడుకునేసరికి 2. మా ఇంట్లో లైట్లు ఆరిపోయాయి, ఎన్టీఆర్ ఇంట్లో లైట్లు వెళ్ళాయి. 2ంటికి ఆయన లేసేవాడు. 2ంటికి లేచి ఎక్సర్సైజ్ చేసుకొని తిండి తిని మేకప్ వేసుకొని మళ్ళీ దానికి సంబంధించి షూటింగ్కి సంబంధించి ఏంటి అని తీసుకొని అసలు ఆయన గురించి మనము అసలు రాజకీయాల్లోకి రాకముందే ఇంత చరిత్ర ఉంటే ఆయనకి రాజకీయాల్లోకి వచ్చాక ఇంకెంత చరిత్ర ఉండాలి. అలాగే జెట్ స్పీడ్లో తిరిగేశాడు, సునామీలాగా గెలిచాడు, 9 నెలల్లో సీఎం అయిపోయాడు. అప్పుడు ఎవరైతే ఆయనకి అసలు ఇవాళ యూత్కి
యూత్ని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయట్లేదు అంటున్నారు కదా. ఆ రోజు ఎన్టీఆర్ యూత్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినంతగా ఏ పార్టీ కూడా అంత తీసుకురాల. ఇప్పుడు అయ్యన పాత్రుడు ఉన్నారు, ఆయన స్పీకర్, ఆయన్ని ఫస్ట్ తీసుకొచ్చారు. యనమల రామకృష్ణుడు ఉన్నారు, అలాగే ఇంకొక ఆయన రాజమండ్రి ఎమ్మెల్యే, ఆయన పేరు గుర్తురాదు ఎప్పుడు, అంతకుముందు బోళ్ళ బుల్లిరామలయ్య. ఆ టైంలో ఎంతమంది డాక్టర్లు వచ్చారో రాజకీయాల్లోకి, అంతకుముందు ఎప్పుడు డాక్టర్లు రాజకీయాల్లోకి. మనం ఈ విషయం గురించి మాట్లాడడానికి కొంచెం సరిపోదు కాబట్టి ఎపిసోడ్ల కింద చెయ్యాలి. ఇవాళ కొంచెం ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చేద్దాం. రేపు ఆ తర్వాత ఈ వెన్నుపోటు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. అవును, కరెక్ట్. అప్పుడైతేనే న్యాయం చేయగలుగుతాం. సరే, అలా చాలా మంది యువకులు ఆయనకి ఆకర్షితులై రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, మంత్రులను కూడా చేశారు. వాళ్ళకి ఏమైనా అనుభవం ఉందా అంటే నేర్చుకుంటారు అంతే. నాకు మాత్రం అనుభవం ఉందా? ఇంత సామాన్యంగా మాట్లాడేవాడంట మహానుభావుడు. కొంచెం సేపటితో అయిపోదు, అది అవ్వదు. అయితే ఏది ఏమైనా ఆయన సంకల్ప బలం అలాంటిది, ఆయన ఒక ఆశావాహ దృక్పథం అట్లాంటిది. రాజకీయ నాయకులకే కాదు, వ్యక్తిగతంగా కూడా మనలాంటి వాళ్ళకి కానీ, జీవితాల్లోకి పైకి ఎదిగే వాళ్ళకి కానీ కావాల్సింది ఏంటి అంటే, మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, ఆ లక్ష్యాన్ని కలగనండి, ఆ కళని సాకారం చేసుకోండి. అయితే లక్ష్యం పెట్టుకున్నంత మాత్రాన, కలగన్నంత మాత్రాన కళలు మాత్రం సాకారం కావు. దానికి చాలా కృషి, పట్టుదల ఉండాలి. ఇంకా డిస్కస్ చేద్దాం. అయితే ఇంకొకటి మాట్లాడుకోవాలి ఆయన గురించి. ఆయన ఇప్పుడు రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేస్తుంటే హోటల్స్ బుక్ చేసుకోవటం అవన్నీ లేదు. రోడ్డు పక్కన స్నానాలు చేసే మనిషి, ఎవరైతే తెచ్చిస్తే అది తింటాం. ఆయన రోడ్డు మీద స్నానం, కారులో నిద్ర, కారులో తిండి. ఆశ్చర్యపోతారు కదా ఎవరన్నా ఇలా చేస్తారా అసలు? దట్టు ఆ టైంలో అసలు ఎన్ని ఏమంటారు, ఇప్పుడు ఏదో చెప్తున్నారు కదా, క్యారవన్స్ అవి ఉంటాయి కాదు, కొత్తగా వ్యాపారాలు పెట్టే వాళ్ళని ఏంటంటారు, అంకుర సంస్థలు అంటారు. అట్నేంటి, ఇది కట్ చేసుకోండి అమ్మా, ఇది కట్ చేయండి, చెప్తా నేను. రండి, గెస్ట్ ఉన్నారు లైన్ లో. అయ్యో, అదే ఓకే. సరే, ఏది ఏమైనా ఆయన కొత్త వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వాళ్ళకి రాజకీయాలు నేర్పుతూ, తను రాజకీయాలు నేర్చుకుంటూ ఒక ముఖ్యమంత్రిగా మట్టుకు వచ్చారు. ఏది ఏమైనా ఆ పార్టీ పుట్టిన రోజు కానీ, ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ బర్త్డే రోజున మహానాడు చేసుకోవటం కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతుంది. ఆ స్ఫూర్తిని వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ ఒక నవశకానికి నాంది పలికిన మహాపురుషుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. ఆయన చరిత్రని ఇంకెవ్వరూ తిరిగి రాయలేరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.